అసలు విజయసాయి రెడ్డి ఎవరు, అతని ప్రస్థానం ఏంటి, ముందు దాని గురించి వెళ్దాం. ఉమ్, విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంట్గా పట్టాబుచ్చుకున్న తర్వాత అదృష్టం కొద్దీ అతను ఆంధ్ర రాష్ట్ర అదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తీసుకెళ్లి ముందు వైశ్య బ్యాంకులో అతనికి ఉద్యోగం ఇప్పించడం, డైరెక్టర్ చేయడం కూడా జరిగింది. చేసినప్పుడు అతను ఏం చేశాడు, వాళ్ళకు సంబంధించిన దానికి నిధులు బదలాయించిన తర్వాత అక్కడి నుంచి మారి మళ్ళీ మలేషియా వెళ్ళాడు. మలేషియా వెళ్ళి అక్కడ బ్యాంకుల నుంచి ఏ విధంగా అయితే ఈ వైశ్య బ్యాంకులో చేశాడో సేమ్ అట్లానే చేసుకుంటా వచ్చేసి అక్కడ పని అయిపోయిన తర్వాత ఈ కొత్త కొత్త కంపెనీలన్నీ సృష్టిస్తూ సూట్ కేస్ కంపెనీలన్నీ సృష్టిస్తూ ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి మెప్పు పొంది రాజశేఖర రెడ్డి గారికి లేని ఆలోచనలన్నీ వీళ్ళు కలగజేసేసి ఏ విధంగా ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము దాచుకోవచ్చు వివరంగా చెప్పి పద్దుల్లో రాసుకునే అతనే కదా ఇతను, లెక్కలు అంత తప్ప వేరే ఉంటుంది ఇతని దగ్గర. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఇతన్ని విజయసాయి రెడ్డిని ప్రత్యేకంగా విశాఖపట్నం ఎందుకు నియమించారని కనుక మనం చూసుకుంటా ఉంటే, మీరు ఉదాహరించిందే కాకుండా మానస ట్రస్ట్ కింద, గుర్తుపెట్టుకోండి బాగా, మానస ట్రస్ట్ కింద 28,000 ఎకరాల భూమి ఉంది. 28,000 ఎకరాల భూమి, 106 గుళ్ళుకి, విద్యాలయాలకి, వీటన్నిటికీ సంరక్షణ కోసం 28,000 ఎకరాల భూమి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారి వంశస్థులు వాళ్ళు దానం చేయంగా మిగిలిన భూమి ఈ 106 గుళ్ళకి దాన్ని వినియోగించుకోవడం కోసం ఇచ్చారనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సంజయిత గజపతిరాజు గారిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంలోనే చిచ్చుపెట్టి అశోక్ గజపతిరాజు గారిని మానస ట్రస్ట్ నుంచి తొలగించేసి వీళ్ళు ఏదో చేయాలనుకున్నారు. దేవుడు న్యాయస్థానం రెండూ ఉన్నాయి కాబట్టి ఆ భూములు కూడా కాపాడింది. ఇప్పుడు ఏ విధంగా మిగిలిన ఈరోజు విశాఖపట్నం మీరు అన్నట్టు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న కారణాలు ఏంటంటే, ఆ శాంతి అనే అమ్మాయిని పెట్టుకుని దేవాదాయ శాఖకు సంబంధించి ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు ఆధీనంలో ఉన్నాయని వివరాలన్నీ తెచ్చుకొని కాని వాటిని కూడా తన పరిధి దాటి సింహాచలం ఇది కాకుండా ఇటు వచ్చేది అన్నమయ్య కావచ్చు, అయితే మామూలుగా మన తుని దగ్గర ఉన్నటువంటి అన్నవరం సంబంధించింది కావచ్చు, రకరకాల గుళ్ళకు సంబంధించిన వాటికి కూడా ఆమె వచ్చేసి లేని అధికారాలు తీసుకొని ఎవరెవరికి బదలాయించాలో అలా బదలాయించేశారనమాట. ఇట్లా మీరు అన్నట్టు కసాయి రెడ్డా లేకపోతే ఇంకో రెడ్డా అనేది మనం తీసి పక్కన పడేస్తే, విజయసాయి రెడ్డి అనే అతనికి పురాణాల్లో ఒక అంటే తప్పు చేసిన వాళ్ళకు ఒక శిక్ష వేసేవాళ్ళు, కొరత అని. కొరత అనేది అది వేయాలి ఇతనికి, అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు సార్. ఎందుకంటే ఒకటి కాదు సార్, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డిని చేసిన తర్వాత భూదోపిడీలు, భూదందాలు ఎన్ని చేశారో అప్పటి సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన పరిస్థితి. అంటే ఎక్కడి నుంచో పులివెందుల నుంచి రెడ్లు మొత్తం, లేకపోతేనో పులివెందులు మొత్తం, రాయలసీమ వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దౌర్జన్యం చేసి, ఎవరైతే అక్కడ ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో దౌర్జన్యం చేసి కూడా అక్కడ వాళ్ళ భూములు కూడా లాగేసుకున్న పరిస్థితి మనం ఇట్లాంటి ఎన్నో కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ ఇప్పుడు ఇవి మాట్లాడుతుంటే వాళ్ళకి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా గవర్నమెంట్ వెళ్ళబోతుంది అంటే డెఫినెట్లీ వీళ్ళకి శిక్షార్హులు దీనికి అని చెప్పుకోవచ్చు మనం. నిస్సందేహంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని నియమించేసి దీని మీద విచారణ జరపాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత మొత్తం వస్తాయి అంటే ప్రేమ సమాజం భూములు అవ్వచ్చు, లేకపోతే సాయి రిసార్ట్స్. ఇప్పుడు సార్ వాళ్ళకి మధ్య ఉన్న అక్రమ సంబంధమా ఏ సంబంధం అనేది పక్కన పెడితే, శాంతి, సుభాష్, విజయసాయి రెడ్డి, మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో, ₹1,00,00,000 విజయసాయి రెడ్డి గారు తెచ్చుకోమంటే నేను వెళ్ళి తెచ్చుకున్నాను, ఇప్పించాడు ఆయన. 1,60,00,000 ఒక చోట ₹1,00,00,000 వైజాగ్ లో, ఇక్కడ వాళ్ళ వైఫ్ దగ్గర 60,00,000 నేను తీసుకున్నాను పరిస్థితి. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన పరిస్థితి ఉంది కదండి. ఇప్పుడు దానికి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు, కేంద్ర ఆదాయ పన్ను శాఖ వాళ్ళు రావాలి. ఎందుకంటే ₹1,60,00,000 నగదు ఎట్లా ఉంది వాళ్ళ దగ్గర, దాని మీద విచారణ చేయాలి కదా. మీ దగ్గర నా దగ్గర ₹5,00,000 దొరికితేనే నా యాగీ చేస్తారు. మరి ₹1,60,00,000 ఉంటే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దాంట్లో వచ్చేసి విచారణ చేయాలి కదా. ఇవన్నీ చూసుకుంటా ఉంటే మీరు అన్నట్టు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటా వస్తూ ఉంటే సహజంగానే ఎక్కడెక్కడే ఉండే ఇవన్నీ విజయసాయి రెడ్డి చేశాడని నేను భావించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇతను ఇవన్నీ చేశాడని అయితే నేను భావిస్తున్నాను. ఈ దొంగ లెక్కలు ఎట్లా ఉండో ఇతను తెలుసు కాబట్టి చెప్పాడు. వాటిని పరిపూర్ణం చేసే కార్యక్రమంలో అలివైనంత వరకు తీసేసుకున్నారు వీళ్ళు. ఏ విధంగా అంటే చుట్టూ 10 ఎకరాల భూమి ఉంటే
అందుట్లో ఏదైనా సొంత దాడికి ఏదైనా 2 ఎకరాలు ఉన్నా కూడా బలవంతంగా వాళ్ళ చేత మీద రాయించుకొని ప్రభుత్వ భూములు ఎవరికి బదలాయించవచ్చు, ఎవరి పేరు మీద బదలాయించవచ్చు, అవన్నీ చూసుకున్నారు. అలా కానివి తాకట్టు పెట్టారు. 12 ప్రదేశాలు తాకట్టు పెట్టారు 940 కోట్ల రూపాయలకి. అంటే దేన్ని వదిలిపెట్టలేదు. అంటే అసెంబ్లీ కేంద్రంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వీళ్ళు పెట్టింది ఏంటంటే ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఈ దొంగ లెక్కలన్నీ బయటకు వస్తాయి. సహజంగా ఇట్లాంటిది ఏమనుకుంటున్నారంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారం మార్పిడి జరిగిన వెంటనే ఇవన్నీ బయటకు తెస్తారు. వీళ్ళని తీసుకుని వెళ్ళి రఘురామకృష్ణరాజు గారి లాగానో, లేకపోతే అచ్చెన్నాయుడు గారి లాగానో, కొల్లు రవీంద్ర గారి లాగానో వీళ్ళు కూడా అలా చెయ్యాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నారు ప్రజలు. ఒక రకమైన అసంతృప్తి ఉంది నాయకుల్లోనూ, శ్రేణుల్లో కూడా. ప్రజలు వాళ్ళు అదే చెప్తున్నారు సార్, ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి మేము ఇన్ని చూసాం దారుణాలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మూవ్ అవ్వట్లేదు. అంటే మొన్న మనం కాకినాడలో చూసుకున్నట్టయితే దొంగ బియ్యానికి సంబంధించి కూడా 40 లక్షల టన్నులు పట్టుకున్నారు. బట్ 4 రోజులు దానికి సంబంధించి అడావుడి చేశారు కానీ ముందుకెళ్ళని పరిస్థితి. దీనికంటే కూడా రాధాకృష్ణ గారు ఇక్కడ ముందుకెళ్ళలేదు అనుకోవడం అనేది పొరపాటే. ఇప్పుడు నిన్న కూడా జరిగింది మోహిత్ రెడ్డిది, నాగార్జున యాదవ్ చూసేతలకి చాలా మంది కూడా ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నమాట కూడా వాస్తవమే. దీనికి స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి, వీళ్ళిద్దరు కూడా. వాళ్ళు 307కు సంబంధించి అతనికి 41 ఇచ్చేసి పంపేయడం అనేది ఇంకా మింగుడు పడిన అంశమే. ఓకే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ చట్టం తన పని తాను ఎట్లా చేసుకుపోవాలి, పరిపాలన ఎలా చేయాలని చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పినంత మాత్రం అయితే కాదు. అవును, ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇక్కడ జరుగుతుంది కాబట్టి శ్రేణులు సత్వరం న్యాయం కావాలనుకుంటున్నారు. మీరు ఇచ్చే పథకాలు కోరుకోవట్లేదు వాళ్ళు, లేకపోతే రేపు పొద్దున మీరు ఇచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి వాళ్ళకి నరరూప రాక్షసులందరికీ శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు సత్వరమైన న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 10 మందో 20 మందో వస్తారనుకుంటే మదనపల్లిలో కొన్ని వేల మంది వచ్చేసి పెద్దిరెడ్డి యొక్క అరాచకాల గురించి చెప్పారు కదా. ముఖ్యంగా అందుట్లో ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి, అమ్మ పేరు మర్చిపోయాను నేను. వాళ్ళ మామగారు సైన్యంలో పనిచేసి అతనికి 4 ఎకరాల 80 సెంట్లు భూమి వస్తే ఆ భూమి పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంటే, బైపాస్ వెళ్తా ఉంటే అది ఈరోజు 70 కోట్ల రూపాయలు విలువ చేసేది ఉంటే మామగారు చనిపోయారు, భర్త చనిపోయాడు. అంటే ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలందరూ చనిపోయారు, ఆడవాళ్లే ఉన్నారు. వాళ్ళని బెదిరించేసి 3 కోట్ల రూపాయలకి, 70 కోట్ల రూపాయల భూమిని 3 కోట్ల రూపాయలకి ఇచ్చేసి రాయించుకుంటే ఆ అమ్మాయి ధైర్యంగా సంతకం పెట్టాల. ఆ అమ్మాయి సంతకం పెట్టిన వాళ్ళకి చెల్లదు కదా. కానీ ఈ సబ్ రిజిస్టార్లో వాళ్ళందరినీ ఆకట్టుకొని దాని పేరు బదలాయించుకున్నారు. ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ బయటకు వస్తున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్నటిదాకా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అని చెప్పని పెత్తనం సాగించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవాళ అతని పరిస్థితి ఏంటి? నియోజకవర్గం రాలేడు, సొంత ఇంటికి రాలేడు. తమ్ముడు పరిస్థితి, కొడుకు పరిస్థితి. ఇంకెందుకు వాళ్ళు బతికి? ఇది కదా ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదానంటే ఒకటి జరుగుతూ ఉంటాయి. ఎమ్మెల్యే సత్వరమే అన్ని జరుగుతాయి. వాళ్ళందరిలా చేస్తే వాళ్ళకి ఎట్లా అయితే 11 స్థానాలు కట్టబెట్టారో రేపొద్దున వీళ్ళకి 5-6 స్థానాలు కట్టబెడతారు. సహజంగానే ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే ఆ వాళ్ళకి వీళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, అచ్చెన్నాయుడు గారి మీద కావచ్చు, మిగిలిన వాళ్ళందరి మీద పెట్టిన అభియోగాలన్నీ కూడా నిరాధారమైనవి కాబట్టి, సాక్ష్యాలు ఏమీ లేవు కాబట్టి, ఆధారాలు కూడా లేవు కాబట్టి కక్షపూరితంగా చేశారనే భావన ప్రజల్లోకి వచ్చింది. అది వాస్తవం తేలిన తర్వాత వాళ్ళు శిక్షలు వేశారు. కానీ ఇప్పుడు ఏదైనా వీళ్ళు సత్వర న్యాయం కోసం కనుక వీళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద అలాంటి అబోధ రాదు. కారణం ఏంటంటే వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఏం చేస్తున్నారని చెప్పి ఇంకొంచెం శ్రేణులు అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం వాస్తవమే. చూడాలి ఇంకా ఇది ఏ రూపేణ వెళ్తుంది. ఇప్పుడు ఆయన మరి హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరపాలని, దీనికంటూ ప్రత్యేకమైనటువంటి కొంతమంది నియమించేసి దాని చట్టబద్ధత కలపజేసేసి ఇంకా ఏమేమి ఉన్నాయనే అంశాలను ఇప్పుడు చూసుకుంటా ఉంటే 175 మంది ఉద్యోగస్తులు కూడా దానికి అతిథులేం కాదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 175 మంది దానికి అతిథులేం కాదు. వాళ్ళందరి జాతకాలు బయటికి రావాలి అంటే చాలా తతంగం జరగాలి. 1 రోజు 2 రోజుల్లోనే అయిపోయే పనులు అయితే కాదు. ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన, విజయసాయిరెడ్డి చేసిన, ఎస్వి సుబ్బారెడ్డి చేసిన, వీళ్ళందరి జాతకాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన, ఇవన్నీ కూడా వరుసనే బయటకు వస్తానే ఉన్నాయి కదా. వీటన్నిటి మీద గతంలో లాగా నాంచుడు ధోరణి కాకుండా కొంచెం త్వరగా వాళ్ళకందరూ శిక్షలు విధిస్తే భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి అధికారులు కూడా ఎవరైతే దీనిలో పాలు పంచుకున్నారో కొంతమంది అధికారులను పక్కన పెట్టారు.
మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు అనేది అందరికీ అర్థం కాని విషయం. మరి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. మీరు నేను చెప్తే దానివల్ల ప్రయోజనం కూడా ఏం లేదు. అవును.